హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు కర్రీ ములక్కాడ ఎండ్రాయిలు కోడిగుడ్లు అండి. పులుసు పెడుతున్నానండి ఈరోజు. అది ఎలాగే ఏంటో మీకు చూపిస్తానండి. నేను 2 ములక్కాడలు తీసుకున్నానండి. ఏమండి 6 కోడిగుడ్లు తీసుకున్నాను. కొన్ని ఎండ్రాయిలు శుభ్రంగా ఒలిచేసుకుని క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నా. కొన్ని తీసుకున్నానండి. ఎండ్రాయిలు మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చండి. ఇవేమో శుభ్రంగా పైన పీచి తీసేసుకుని అంగులు నర ఉండేలా ముక్కలు కోసుకున్నానండి ములక్కాడలు. ఇవేమో ఒలిసేసుకున్నాను చూడండి. శుభ్రంగా ఉడకబెట్టేసుకుని ఒలిచేసుకున్నాను. వీటికి నాట్లు పెట్టేసుకోండి కోడిగుడ్లకి. ఓకే అండి, అది వండే విధానం ఎలాగే ఏంటో మీకు చూపిస్తాను. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి. గ్యాస్ వెలిగించుకున్నా. గిన్నె వేడయ్యేదాకా ఉందామండి. గిన్నె వేడైపోయింది కదండి. నూనె వేసుకుంటున్నాను. రుచికి సరిపడినంత నూనె వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసుకోండి. నూనె కాగిపోయింది కదండి. కోడిగుడ్లు వేసేసుకుందాం. అందులో గుడ్లు నాట్లు పెట్టుకుని వేసుకోండి, లేకపోతే గుడ్లు పేలుతాయండి, మర్చిపోకండి అసలు. గిన్నె పెట్టిన వెంటనే నూనె పోసేసి గుడ్లు వేసేసారనుకోండి, అందులో గుడ్లు గిన్నెకి అంటుకుపోతాయి. ఎంత బాగా వచ్చినాయి, అసలు అంటుకోలేదు. ఓకే అండి, ఇలా చక్క కలర్ వచ్చే వరకు వేపుకోండి. అదిగోండి చూడండి ఎంత నీట్గా వచ్చినాయో కలర్. వేగిపోయినాయి కదండి, తీసేసుకోవచ్చు గుడ్లు. ఇంకా మీకు కలర్ కావాలంటే ఇంకా వేపుకోండి. నాకు సరిపోతుందండి ఇలా సరిపోతాయి నాకు. అదిగోండి చూడండి, అవిగోండి గుడ్లు తీసేసుకున్నాను. అదే నూనెలో ఎండ్రాయిలు వేసుకుని వేపుకోవాలండి ముందు. ఓకే అండి, శుభ్రంగా కడిగేసుకుని నూనెలో ఒకసారి వేపుకున్నాం అనుకోండి, నీసు స్మెల్ అన్నది రాదండి. అదే నూనెలో పసుపు ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా వేసుకుని అలా తీసేసుకోవచ్చండి. ఓకే అండి, తీసుకుంటున్నాను. 2 నిమిషాలు వేపానండి రొయ్యలు. ఎక్కువసేపు అవసరం లేదండి, 2 నిమిషాలు చాలు. తీసేసుకొచ్చాను. ఇదిగోండి తీసేసాను. రొయ్యలు వేపకోకుండా వేస్తారండి చాలామంది. అలా వేయడం వల్ల నీచు స్మెల్ వచ్చేస్తుందండి కూర. ఓకే అండి, వేపుకుని వేసుకోండి. ఓకే అండి, అదే నూనెలో ములక్కాడలు కోసేసుకున్నాం కదండి, అవి ఒకసారి వేసేసి కొంచెం కలర్ మారే వరకు వేపుకొచ్చండి. ఈ పచ్చగా ఉన్నది కదండి, ఆ కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు వేపుకున్నాం అనుకో, కూరలో తొందరగా ఉడికిపోతుంది అన్నమాట అండి. ములక్కాడ పచ్చి వాసన కూడా రాదు. అందుకోసం ముందు వేపుకోండి. ఫస్ట్ గుండానే ములక్కాడలు వేపేసుకున్నాక అప్పుడు ఉల్లిపాయలు వేపుకోండి. మా చెట్టు ములక్కాడలేనండి, ఫ్రెష్ ములక్కాడలు ఇప్పుడే కోసుకొచ్చాను. అవునండి, ములక్కాడలు కొంచెం కలర్ మారిపోయినాయి కదండి, తీసేసుకోవచ్చు. అవును చూడండి, అలా మారితే సరిపోతాయండి, తొందరగా వేగిపోతాయి అన్నమాట. 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకున్నానండి. అదే ఉల్లిపాయలు వేగడానికి ఉప్పు వేస్తాను కదా, కొంచెం ఉప్పు వేసుకోండి. ఇది కొంచెం కలర్ మారే వరకు, లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవచ్చండి ఉల్లిపాయ. ఓకే అండి, ఒక 5-6 నిమిషాలు వేపుకుంటే చాలండి. 5 నిమిషాలు కానీ 6 నిమిషాలు కానీ. చూడండి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి. 2 టమాటాలు కొంచెం నీళ్ళు వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి. 2 టమాటాలండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. టమాటాలు వేసుకోవాలని ఏం కాదు, గ్రేవీలాగా వస్తుందని నేను మిక్సీ పట్టి వేసాను అనమాట అండి. ఇవి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకొచ్చు. అదిగోండి టమాటాలు ఒక 3 నిమిషాలు వేగినాయండి, పచ్చివాసన పోయింది. కారం వేసుకుంటున్నానండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు రుచికి సరిపడినంత వేసుకోండి. ఓకే అండి, ఒకసారి తిప్పేసుకుందాం. ఉప్పు ఇందాక వేసాం కదండి, చూసుకుని వేసుకోవచ్చు. బుల్లి గ్లాసుడు వాటర్ పోస్తున్నానండి, తక్కువ వేస్తున్నాను వాటర్. ఓకే అండి, ఎండ్రాయిలు వేపుకున్న ఎండ్రాయిలు, వేపిన గుడ్లు, వేపిన ములక్కాడలు అందులో వేసేసుకోండి. ఒకసారి తిప్పేసుకోవచ్చు. ఓకే అండి, చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోండి. నేను టమాటాలు వేసుకున్నాను కాబట్టి చిన్న నిమ్మకాయ అంత చింతపండు సరిపోతుందండి నాకు.
అదే మీరు టమాటాల గ్రేవీ వేసుకోలేదనుకోండి, కొంచెం పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకోండి. మూత పెట్టేసుకుని ఒక్క 15 నిమిషాలు స్లోలో ఉడకనిద్దామండి. 15 నిమిషాలు ఉడికితే స్లోలో సరిపోతుందండి. ఓకే అండి, 15 నిమిషాలు అయింది. ఒకసారి మూసి చూద్దామండి. అదిగా చూడండి ఉడికిపోతుంది. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకున్నానండి నేను, అది ఇందులో వేసేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకుని ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు కొంచెం వేసుకోండి. ముందునే ఉప్పు ఎక్కువ వేసామనుకోండి ములక్కాళ్ళకు ఉప్పు ఎక్కువ పట్టేస్తుంది అన్నమాట అండి. అందుకని కూర ఉడికేటప్పుడు తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు పులుపు వేసుకున్నాక చూసుకుని వేసుకోవచ్చండి. నాకు కొంచెం ఉప్పు పడుతుందండి. పులుపు సరిపోయింది, ఉప్పు పడుతుంది. కొంచెం కొత్తిమీర తరిగేసేసుకోవచ్చండి. ఇప్పుడు నేను వండే కూర 5గురికి సరిపోద్దండి. ఓకే అండి, 5గురికి సరిపోద్ది. నేను 6 గుడ్లు వేసానంటే అనుకుంటారేమో. మా బాబుకి ఇంకొక కోడిగుడ్డు ఇందాకడే తినేస్తాను అన్నాడండి. నేనే కూర ఉడికే వరకు ఉండమన్నాను అనమాట మా చిన్న బాబు. అందుకని ఒకవేళ ఎవరన్నా అడిగినా గమ్మున ఉంటుందని చెప్పి ఒక గుడ్డు ఎగస్ట్రా వేస్తాను అనమాట అండి. అందుకే 6 కోడిగుడ్లు వేసాను నేను. ఓకే, ఒకసారి కలిపేసుకుని ఒక్క 3 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ స్లోలో ఉడకబెట్టుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి ఎండు రొయ్యలు వేసుకుంటే. ఎండు చేపలు కూడా చాలా బాగుంటుంది. ఎండు చేపలతో కూడా వండుతాను ఒకసారి. ఓకే అండి, రెడీ అయిపోయింది. ములక్కాడ ఉడికిందో లేదో మీకు చూపిస్తాను చూడండి. అదిగోండి, చూసారా ఎలా ఉడిపోయిందో. అదిగోండి, అలా ముందు నూనెలో వేపుకున్నాం అనుకోండి బాగా ఉడుకుతుంది అన్నమాట అండి. వెంటనే ఉడికిపోతుంది ములక్కాడ. గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసేసుకొచ్చండి. అదిగోండి రెడీ అయిపోయింది కోడిగుడ్లు ములక్కాడ ఎండు రొయ్యలు. ఓకే అండి, నచ్చిందండి. చూడండి ఎండు రొయ్యలు ఎంత బాగున్నాయో చూపిస్తాను మీకు. ఎండు రొయ్యలతో చాలా బాగుంటుందండి కూర. అదిగోండి ఎండు రొయ్యలు చూసారా, ములక్కాడ గుడ్డు. ఇలా వండుకోండి ఈసారి. కూర ఎలా ఉందో ఏంటో మీరు వండుకుని తిన్న తర్వాత నచ్చిందో లేదో నాకు ఒక కామెంట్ చేయండి. ఓకే అండి, నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.